I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. IUI series, intrauterine insemination series లో ఇంకొక టాపిక్ IUI ఇండికేషన్స్ ఏంటి చూద్దాం. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు అబ్నార్మల్ సెమన్ అనాలిసిస్. సో మేల్లో ఏదైనా సెమన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మార్ఫాలజీలో కానివ్వండి, కౌంట్లో కానివ్వండి, మొటిలిటీలో కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం IUI అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. ఒకవేళ ఫీమేల్స్ మేల్స్ మనం ఎగ్జామిన్ చేసి అన్ని టెస్ట్లు చేసి అన్ని నార్మల్ ఉన్నాయి, లైక్ ట్యూబ్స్ బాగున్నాయి, యూటరస్ బాగుంది, ఓవులేషన్ జరుగుతుంది, మేల్స్ లో సెమన్ పారామీటర్స్ అన్ని బాగున్నాయి, ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అన్ని నార్మల్ అయినా కన్సీవ్ అవ్వట్లేదు. దీన్ని మనం ఒక టర్మ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. నవేడేస్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కూడా మనం 30% పాపులేషన్ లో చూస్తున్నాం. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఉన్నా కూడా మనము IUI అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి కొంతమందికి మేల్స్ లో 0 కౌంట్ ఉంటుంది. సో వాళ్ళకు ఒకవేళ డోనార్ సెమన్ మనము యూజ్ చేసుకోవాలనుకుంటే డోనార్ IUI అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా మనకు బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఎలా మనము దొరుకుతుందో మనకు స్పర్మ్ బ్యాంక్స్ అని ఉంటాయి, దాంట్లో కూడా మనకు స్పర్మ్స్ దొరుకుతాయి. సో పేషెంట్ బ్లడ్ గ్రూప్ని బట్టి మనం మ్యాచ్ చేసి ఆ శాంపుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కొంతమందికి వైరల్ టైటస్ పాజిటివ్ ఉంటాయి. ఒకవేళ HIV, HbSAg, HCV అలా ఉన్నప్పుడు, VDRL అలా ఉన్నప్పుడు కూడా మనం IUI అడ్వైస్ చేయొచ్చు. IUI పద్ధతి ద్వారా మనము ఈ వైరల్ లోడ్ ని మనం ఆల్మోస్ట్ 0 వరకు తీసుకొని వస్తాము. సో ప్యూర్ మొటైల్ స్పర్మ్స్ మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వైరల్ లోడ్ ఉంటుంది. సో వీళ్ళకి డైరెక్ట్ గా ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే, సో ట్రాన్స్మిషన్ ఇవి STDs కాబట్టి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాబట్టి, మేల్ నుంచి ఫీమేల్, ఫీమేల్ నుంచి మేల్ కి వస్తుంది కాబట్టి ఒకవేళ మేల్స్ లో ఇలాంటి వైరల్ టైటస్ పాజిటివ్ ఉన్నప్పుడు మనం IUI పద్ధతి ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ మనము తెప్పించడం జరుగుతుంది. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. ఎవ్రీ మెన్సెస్ ఎండోమెట్రియోసిస్ ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది. సో ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ లో ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ కాంప్రమైజ్ అయి ఉంటాయి కాబట్టి వీళ్ళకు న్యాచురల్ మెథడ్స్ కంటే దానికంటే కొంచెం ఎక్కువ సక్సెస్ ఉండే మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేయొచ్చు, లైక్ IUI. సో నార్మల్ పద్ధతిలో మనకు 10% సక్సెస్ ఉంటే IUI లో 20% ఉంటుంది. కాబట్టి ఒకవేళ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంది, కొత్తగా పెళ్ళైంది కపుల్, less than 30 years, అలాంటి వాళ్ళకు మనం IUI అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. ఫిమేల్స్ లో సర్వికల్ మ్యూకస్ స్పర్మ్స్ కి కన్వీనియంట్ గా కంపాటబుల్ గా ఉండదు. సో అలాంటప్పుడు మనం పోస్ట్ కాయిటల్ టెస్ట్ అని చేస్తాం. అంటే ఫిమేల్ సర్వైకల్ మ్యూకస్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ కంపాటబుల్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తాం. ఒకవేళ కంపాటబిలిటీ లేని వాళ్ళకు కూడా మనము IUI పద్ధతి ద్వారా సర్విక్స్ ని బైపాస్ చేసి మనం యూట్రస్ లో స్పర్మ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి సెమన్ అలర్జీ. ఇది వెరీ రేర్. జస్ట్ సెమెన్ లో ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఫిమేల్స్ కి ఒకవేళ ఇంటర్కోర్స్ ద్వారా ఆ సెమెన్ ప్రోటీన్ వల్ల అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇది వెరీ రేర్. సో అలాంటప్పుడు కూడా మనము డోనార్ పద్ధతి ద్వారా మనము IUI చేయొచ్చు. లేదు అంటే ప్యూరిఫై చేసి జస్ట్ స్పర్మ్స్ మాత్రం ఆ ప్రోటీన్ అంతా తీసేసి స్పర్మ్స్ ఒక్కటి మనం యూజ్ చేసుకొని గర్భసంచిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కామన్ గా మనం చూస్తుండేది PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో వీళ్ళకు కూడా మనకు IUI పద్ధతి చెప్తుంటాం. ఎందుకంటే వీళ్ళకు అన్ఓవులేషన్ వెరీ వెరీ కామన్. సో కొంతమందికి సివియర్ PCOD వాళ్ళకి ఆల్మోస్ట్ డ్రగ్స్, ఇంజెక్షన్స్ పెట్టినా కూడా మనం ఎగ్ మెచ్యూర్ సైజ్ రాదు కాబట్టి వీళ్ళకు కూడా మనం న్యాచురల్ మెథడ్స్ ద్వారా టైం వేస్ట్ చేయకుండా వీళ్ళకు కూడా మనం IUI పద్ధతి అడ్వైస్ చేస్తాం. ఇంకొకటి లాస్ట్ ఇండికేషన్ లేట్ మ్యారేజెస్. సో ఆల్రెడీ మనకు ఫర్టిలిటీ పొటెన్షియల్ మనము ఇంతకుముందు వీడియోస్ లో చెప్పుకున్నట్టు 30 years తర్వాత ఎగ్ కౌంట్ క్వాలిటీ ఆల్మోస్ట్ తగ్గిపోతా వస్తుంది. కాబట్టి లేట్ మ్యారేజెస్, ఒకవేళ మ్యారేజ్ అయినప్పటికీ కపుల్కి 30 years ఉండడము, అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా IVF కు వెళ్ళరు కాబట్టి వాళ్ళకు న్యాచురల్ మెథడ్స్ కంటే IUI పద్ధతి ద్వారా వాళ్ళకు కొంచెం సక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి IUI పద్ధతి అడ్వైస్ చేస్తాం. సో ఇవన్నీ కొన్ని IUI ఇండికేషన్స్. థ్యాంక్ యూ.